విశాఖపట్నంలో విజయవాడలో నడిబొడ్డున లూలు అనే సూపర్ మార్కెట్కి రూపాయల చదరపడుగు లీజు చొప్పున 199 సంవత్సరాలకు చంద్రబాబు గారి ప్రభుత్వం భూములు ఇచ్చేసింది అనగానే మొదట వచ్చిన ప్రశ్న నాకు, అమరావతి డెవలప్మెంట్ అంటున్నారు కదా, అమరావతిలో పరిశ్రమలు అంటున్నారు కదా, అమరావతిలో తోపులు అంటున్నారు కదా, మరి అక్కడ భూమి కేటాయించకుండా విశాఖ విజయవాడ నడిబొడ్డున వీళ్ళకెందుకు భూమి కేటాయించారు అన్నది మొదటి ప్రశ్నే. సెకండ్, అసలు లులు అనే సూపర్ మార్కెట్ అదేమీ పరిశ్రమ కాదు, అక్కడ ఏమీ డెవలప్మెంట్ ఉండదు, వాళ్ళ ద్వారా ఏమీ జిఎస్టీ ఆదాయాలు రాష్ట్రానికి రావు, కేవలం ఒక ప్రైవేట్ సూపర్ మార్కెట్. వాళ్ళ కోసం విశాఖపట్నంలో విజయవాడ నడిబొడ్డున రూపాయల చదరపడుగు చొప్పున 99 సంవత్సరాలకు లీజు కిందకి ఇచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ లూలు గ్రూప్కు ఉన్నటువంటి బంధం ఏంటి? ఆ లూలు గ్రూప్ చైర్మన్ వచ్చి చంద్రబాబు గారితో ఒక హక్కు విలువ 1000 కోట్ల, 2 చోట్ల కలిపితే 1000 కోట్లే. అంత భూమి వాళ్ళకి ఎందుకు ఇస్తూ ఉన్నారు? అసలు ఒక ప్రైవేట్ సూపర్ మార్కెట్కి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు విజయవాడలో సూపర్ మార్కెట్ లేవా, విశాఖపట్నంలో సూపర్ మార్కెట్ లేవా, మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? విశాఖపట్నంలో ఉన్న సూపర్ మార్కెట్ అందరికీ ఇలాగే ప్రభుత్వ భూమి ఇచ్చారా? వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు గారితో చైర్మన్కి ఉన్నటువంటి బంధం ఏంటో, ఆ బంధం విలువ ఇంతనా? నీకు నాకు ఎవరితో అన్నా కనుక ఫ్రెండ్షిప్ ఉంటే ఆ ఫ్రెండ్షిప్ విలువ 100 రూపాయలలో 1000లో ఉంటుందేమో, మరి కొందరు కాస్ట్లీ ఫ్రెండ్స్ అయితే లక్షల్లో ఉంటుందేమో. కానీ చంద్రబాబు గారికి లూలు గ్రూప్ చైర్మన్కి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ విలువ, వాళ్ళిద్దరి మధ్య కనిపించని బంధం ఏంటో, దాని విలువ 1000 కోట్ల రూపాయల. ఎందుకు విశాఖ నడిబొడ్డున ఎందుకు సూపర్ మార్కెట్? అవసరమైతే వాళ్ళు కొనుక్కుంటారు, భూమి కొనుక్కొని పెట్టుకుంటారు, ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? విజయవాడలో నడిబొడ్డున అదిగానే ఆర్టీసీ స్థలం అట, ఎందుకు ఆర్టీసీకి ఏమైనా భవనాలు కట్టి ఇవ్వచ్చు కదా, ఇచ్చే మరి వాళ్ళే లీజుకి ఇవ్వచ్చు కదా, దీనికి ఆర్టీసీకి అదనపు ఆదాయం అవుతుంది కదా, అది ఎందుకు ఇవ్వరు? అట్లా ఆర్టీసీకి ఇస్తూ ఇంకో ప్రైవేట్ సంస్థలకి ఇస్తే, పబ్లిక్ సంస్థలకి ఇస్తే చంద్రబాబు గారికి ఏమవుతుంది? ఇప్పుడు లూలు గ్రూప్కి 1000 కోట్ల విలువ చేసే భూములు ఉచితంగా ఇస్తున్నారంటే వెనకాల భాగోతం ఏం లేకుండా ఇస్తారా? వెనకాల ఏం భాగోతం లేకుండా ఇస్తారేంటండి? అసలు ఎందుకు ఇవ్వాలి? అడిగేవాడేవాడు? అడిగితే పట్టించుకునేవాడేవాడు? ఇవేం వ్యవస్థలు, ఇదేం తొక్కలో పాలకులు, ఇవేం ప్రభుత్వాలు, ఇంత దారుణం ఏంటి? అసలు ఎందుకు ఇవ్వాలి? లూలు గ్రూప్కి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలని చంద్రబాబు గారికి సన్నిహితులట. నేను చంద్రబాబు సొంత ఆస్తి ఇస్తున్నాడా? ప్రభుత్వ ఆస్తి కదా, అవును ఇచ్చుకుంటాం, ఎవడు బీకేది ఏంటి అంటారు. ఎవడేం బీకలేడు, వాళ్ళని ఎవడేం బీకేది ఉంది. ఎంత దుర్మార్గం కాకపోతే ఎంత దారుణమయ్యా, ఇంత దారుణంగా ఇస్తారు. బా 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 వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడినా, ఎంత మాట్లాడినా తక్కువేనాయా. సీరియస్లీ, అధికారం ఉందంటే ఇంత పిచ్చలు పెడతానమ్మా. ప్రైవేట్ సూపర్ మార్కెట్కు 1000 కోట్ల విలువ చేసే భూమి ఇస్తారా? మీ ఇష్టం వచ్చేది చేసుకోండి, అడ్డైంది మీకు. జనాలకు ఏం పట్టింది? ఏమన్నా చైతన్యవంతమైన జనాలు ఉన్నారా? బానిసత్వంతో మగ్గిపోతున్నారు.